TNN టీవీ నేను వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం. ఘనంగా నిర్వహించిన ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన సీఎం. వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి. కాలనీల్లో ప్రవహిస్తున్న వరద నీరు. గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. తవ్వంపల్లిని పరామర్శించిన ఎమ్మెల్యే గంగుల. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన నాయకులు. దేవాలయ పూజల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. ప్రత్యేక పూజలలో పాల్గొన్న మనాలి ఠాకూర్. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది అన్నారు. భారీ వర్షాలకు రైతులకు నష్టం జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలు కురిసి చెరువులు కుంటలు మత్తడి దుంకి చెరువులకు గండ్లు పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వర్షాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నందున బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగడం జరుగుతుందని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వ అసమర్థ విధానాల వలన రైతులకు సకాలంలో అందకపోవడం వలన యూరియా వేయకపోవడం వలన భారీ వర్షాల వలన చెరువులకు గండ్లు పడటం వలన వరి పంటలు మరియు పత్తి మొక్కజొన్న పంట నష్టం వేల ఎకరాల్లో జరిగిందన్నారు. వెంటనే ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా దొరకక ఇప్పటికీ కూడా వర్షంలో సైతం రైతులు యూరియా కోసం భార్య పిల్లలతో లైన్లో నిలబడి తడిసి ముద్దైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి ఇప్పటి వరకు రైతులకు ఇవ్వకుండా రైతుల జీవితాలతో చెలగాట మాడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారీ వర్షాల వల్ల ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు వచ్చి దాదాపుగా 700 సెంటీమీటర్ల వర్షం మన ప్రాంతంలో కురిసింది. రోడ్లు అన్నీ ఎక్కడెక్కడ దిగ్బంధమైనవి, చెరువులు నిండినాయి. చెరువులు మత్తలు తొమ్మడం వల్ల మత్తల కింద ఉన్నటువంటి వరి పొలాలన్నీ కూడా డ్యామేజ్ అయింది. అదేవిధంగా కాటన్ కూడా ఫర్టిలైజర్ సరైన సమయంలో అందకపోవడం వల్ల కాటన్ కూడా మొద్దు నిద్రలో ఉండి కాటన్ ఫీల్డింగ్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉంది. దాంతోపాటు మేజ్ మక్కలు కూడా ఎర్రబడిపోయినాయి. కనీసం రైతులు అందుబాటులో యూరియా లేకపోవడం వల్ల, యూరియా వేయకపోవడం వల్ల, భారీ వర్షాలు రావడం వల్ల ఇటు మక్క కానీ, ఇటు వరి కానీ, అటు కాటన్ కానీ అన్ని పంటలు కూడా దెబ్బతిన్నాయి. వాటికి నష్టపరిహారం మినిమం ఒక 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగం పట్ల ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ముగ్గురు కూడా 3 రకాల మాట్లాడడం వల్ల ప్రజలు అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దాన్ని ప్రజలు ఇబ్బందుల్ని కూడా గ్రహించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. దానికి ఇలా కేటీఆర్ గారు ఒక ప్రాంతంలో, హరీష్ రావు గారు ఇంకో ప్రాంతంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ గ్రామాలలో ఎక్కడ చెరువులు తెగిపోయినా, కుంటలు తెగిపోయినా, పంటలు నష్టపోయినా, అదేవిధంగా నష్టపరిహారం ఇప్పించే విధంగా మా శ్రేణులంతా పనిచేయాలని చెప్పేసి అది మా నాయకత్వం కేసీఆర్ గారు చెప్పడం, దానివల్లనే ఇలా ఈ విషయాన్ని మా కార్యకర్తలతో, మా నాయకులతో కూర్చొని మాట్లాడి మరి రేపటి నుంచి ఒక ప్రోగ్రాం తీసుకుని ఎక్కడైతే నష్టపోతుందో ఆ నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం ఇప్పించే విధంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మా నాయకత్వం మా మీద పెట్టింది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా
చెరువులో గుంటలు దుంకుతా మత్తలు దుంకుతా ఉన్నాయి. మరి వాటిని అధికారులు కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దానివల్లనే ఇలా బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి నష్టం జరిగినా వాళ్ళకి రెస్పాండ్ అవుతాం, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన ప్రాంతంలో కానీ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కానీ నష్టపోయినటువంటి రైతాంగానికి చేదోడు వాదోడుగా నిలబడమని, వరదలు విపరీతంగా రావడం వల్ల వర్షాలు అన్ఎక్స్పెక్టెడ్గా దాదాపు 700 సెంటీమీటర్లు వర్షం కురియడం వల్ల వరి చేలు బాగా నష్టపోయినాయి. అట్లనే మక్క చేలు కూడా బాగా నష్టపోయినాయి, కాటన్ కూడా బాగా నష్టపోయింది. కారణం ఏంటంటే ఫర్టిలైజర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల, గతంలో రైతాంగానికి యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల ఆ యూరియా పత్తికి కానీ మక్కకు కానీ ప్యాడీకి కానీ వేయలేదు. దాంతోపాటు భారీ వర్షాలు వచ్చినాయి. భారీ వర్షాలు రావడం వల్ల ఎర్రబడిపోయి చేళ్ళు ఆకులు రాలిపోయి మక్క చిక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈల్డింగ్ మొత్తం పడిపోతుంది. ప్రతి రైతు కూడా దాదాపుగా 20-25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిండు. ప్రతి ఎకరానికి 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిండు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎక్కడైతే నష్టపోయిందో యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్ గారు రెస్పాండ్ కావాలి, ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. మయూరి హోమ్స్ బ్లాక్ సిలో గణపతి విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం నాగహరం మున్సిపాలిటీలోని మయూరి హోమ్స్ బ్లాక్ సి అపార్ట్మెంట్ ముందు కల గణపతి విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మయూరి హోమ్స్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన గణేష మండపం వద్ద ఫ్లాట్స్ ఓనర్స్ ఆధ్వర్యంలో గణపతి హోమము, విగ్రహ పూజ, అన్నప్రసాద వితరణ కార్యక్రమం కన్నుల పండుగగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఒల్లోల అరవింద్ గౌడ్, దూసరి దీపక్ గౌడ్, పి అశోక్ రెడ్డి, కె పండల్ రెడ్డి, గౌతమ్, పి కిషోర్, శ్రీధర్ తదితరులు, ఫ్లాట్ ఓనర్సు, భక్తులు, మయూరి హోమ్స్ బ్లాక్ ఏబి అపార్ట్మెంట్ సభ్యులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. పోయిన సంవత్సరము మన గణపతిని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఈ రోజుకి 1 ఇయర్ వార్షికోత్సవం జరుపుకున్నాము. మేము అందరం కలిసికట్టుగా ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం గణేశాయ నమః. మా మయూరి హోమ్స్ బ్లాక్ సి గణేష్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా మొదటి వార్షికోత్సవ వేడుకల్ని మా అసోసియేషన్ తరపున కాలనీ సభ్యుల మధ్యలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మా కాలనీలో చాలా కలిసికట్టుగా అందరం మేము ఫెస్టివల్స్ చేసుకుంటూ ఉంటాము. ఈ గణేష్ ప్రథమ వార్షికోత్సవానికి కూడా ఒక 200 నుండి 300 మా కాలనీ మంది సభ్యులతో మధ్యన ఇది చేసుకొని అలానే మేము గణేష్ మంటపంలో కూడా పూజలు, హోమాలు, వ్రతాలు అన్నీ శాస్త్రోక్తంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి మా కమిటీ తరపున మరియు మా యొక్క మయూరి హోమ్స్ టోటల్ సభ్యుల తరపున మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పలు నాయకులు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు. ఉరకలు వేస్తున్న గోదావరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చీరే, సారెను సమర్పించారు. ప్రాజెక్టు సామర్థ్యము, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తదితర వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయలా పనిచేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని, ప్రాజెక్టు నిర్మాణంలో మామ స్వాతిముత్యం, అల్లుడు ఆనుముత్యంలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును నీళ్లతో నింపితే గ్రామాలు కొట్టుకుపోతాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు తలెత్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యంలో మామ అల్లుళ్ల కుట్ర ఉందని పేర్కొన్నారు. సో పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగినాము ఎట్లా రిపేర్ చేయాలనేది, దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ మొత్తం గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండెకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. కాజీపేట రైల్వే జంక్షన్ ఎట్లనో ఆల్ ట్రైన్స్కి వచ్చేదానికి పోయేదానికి, మొత్తానికి గోదావరి జలాలకు మనకి శ్రీపాద ఎల్లంపల్లి అనేది ఒక పెద్ద జంక్షన్. ఎక్కడి వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంప్ చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. కట్టిరు మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందీలు అయినా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించినటువంటి వినాయకుడికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ రోజు 3వ రోజును పురస్కరించుకొని స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ యొక్క నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మక్కన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ హోమ్స్ కాలనీలో వరద నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. కరీంనగర్ పట్టణంలోని లక్ష్మీపూర్లో శ్రీలక్ష్మి హోమ్స్ కాలనీలో వరద నీరు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కాలనీ వాసులు 2018 నుండి అంటే సుమారుగా 8 సంవత్సరాల నుండి ప్రతి వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నారు. వీరి సమస్యను గవర్నమెంట్ గాని, ఎమ్మెల్యే గాని, కలెక్టర్ గాని అధికారుల వరకు కూడా తీసుకువెళ్లినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, వారి సమస్యను ఎవరు కూడా పరిష్కరించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వరద నీరు వాళ్ళ కాలనీ నుండి ఇళ్లలోకి కూడా వస్తున్నాయని, అందువల్ల దోమలు, క్రిమి కీటకాలు, పాములు కూడా వస్తున్నాయని తెలిపారు. ఈ వరద నీరు వల్ల ఇక్కడ కాలనీ వాసులు వృత్తిరీత్యా ఉద్యోగస్తులు మరియు పిల్లల ఇల్లు నుండి బయటకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు వాడుకునే బోర్ వాటర్ కూడా కలుషితం అవడంతో బోరు కూడా ఉపయోగించట్లేదని తెలుపుతున్నారు. ఈ కాలనీ వాసులు త్రాగునీరు మరియు స్నానానికి కూడా బయట నుండి ట్యాంకర్తో నీళ్లు తెప్పించుకునే దుస్థితి నెలకొంది. గత 8 సంవత్సరాలుగా మున్సిపల్ ఆఫీసు చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగి సమస్యను చెప్పినప్పటికీ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. హలో, ఇప్పుడు మనం కరీంనగర్ దగ్గరలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నాం. లక్ష్మీపూర్ లక్ష్మీ విలాస్. ఇక్కడ చూడొచ్చు శ్రీ లక్ష్మీ హౌజెస్ అని ఉంది. ఇక్కడ ప్రతిసారి ఎప్పుడు వర్షం పడినా ఇట్లనే వాటర్ అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఎప్పుడు వర్షం పడినా కూడా ఇక్కడ నుంచి వెహికల్స్ అటు వెళ్ళడం, అటు నుంచి వెహికల్స్ ఇటు రాని పరిస్థితి ఉంది. వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. ఇది కలెక్టర్ వరకు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎవరేం చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఇప్పుడు ఇక్కడికి ఎవరు చెప్తే వచ్చారు? కంప్లైంట్ ఎంసీకే కాల్ సెంటర్ కంప్లైంట్ వచ్చింది, చూద్దామని వచ్చినాం. మాతోని వీలైతే చేస్తాం, లేదంటే జేసీబీతో వాటర్ వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాం, క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం.
చూశారు కదా, ఇక్కడ వాటర్ క్లియర్ చేయడానికి ఇప్పుడే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వీళ్ళతో అయితే చేస్తా అంటున్నారు, లేదంటే జేసీబీలు కానీ తీసుకొచ్చి ఇక్కడ అన్ని క్లియర్ చేస్తారని వీళ్ళు చెప్తున్నారు. చెప్పండి సార్, ఇక్కడ ఉన్న ప్రాబ్లం గురించి. ఇక్కడున్న ప్రాబ్లం ప్రతి సంవత్సరము వర్షాకాలం సీజన్లో మొత్తం వాటర్ బ్రేక్ అయిపోతున్నాయి. ఇక్కడ అటు అవుట్ గోయింగ్ వాటర్ లేకుండా అయిపోతుంది. లెఫ్ట్కు కానీ రైట్కి కానీ ఇటు ఓనర్స్ బ్లాక్ ఎత్తున్న మధుసూదన్ రెడ్డి కానీ మిగతా వెంచర్ పక్కపండి ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్స్, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ రావడం, చూడడం, పోవడం కానీ దీనికి సొల్యూషన్స్ చెప్పడం లేదు. శ్రీ లక్ష్మి హోమ్స్ మాది. అందరం 100 మంది కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ప్రతి ఒక్క ఆఫీసర్కు మేము కంప్లైంట్ చేసాం. దీనిపై చర్య ఎప్పుడు తీసుకుంటలేరు, ఇంకా కూడా తీసుకుంటారో నమ్మకం లేదు. ఎమ్మెల్యే గారికి చెప్పినాం, ఎంపీ గారికి చెప్పినాం, ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ అంటున్నారు కానీ తీసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, నాదులు లేరు. మాకు వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది. ఇక్కడ దాదాపు 100 ఇళ్ళ హౌసెస్ ఉన్నాయి. వెహికల్స్ అన్ని లెఫ్ట్కు రైట్కు పెట్టుకోవాలి. ఒక 3 ఫీట్ల వాటర్ ఉంటాయి. దాంతో బాగా ప్రాబ్లం అవుతుంది. ఇది మీరు ప్రభుత్వం దృష్టికి కానీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కరిస్తారని మా తరఫున మేము మీ TR9తో విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మేము తప్పకుండా ప్రభుత్వానికి చర్యలాగా విధంగా చర్యలు తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం, ఈ వాటర్ వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు వర్షం పడ్డా ఇదే పరిస్థితి అంటున్నారు. ఇక్కడ ఈ వాటర్తో పాటు దోమలు వస్తున్నాయి, డ్రైనేజీ వాటర్ ఇందులో కలుస్తున్నాయి. ఇవి ఇళ్లకు రావడం వల్ల వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కూడా చెప్తున్నారు. వీరి మాటల్లోనే విన్నాం ఏం చెప్తున్నారు. చెప్పండి సార్. మేము 2014 నుండి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాము. అప్పటి నుండి అసలు యాక్చువల్గా ఏం ప్రాబ్లం లేదు. 2018-19లో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇవి బుడుగ జంగల్ కాలనీ, ఆ పైన గుట్ట నుండి ఆ వరద నీరు మొత్తం ఇటు వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ వాటర్ పోవడానికి ఒక సిమెంట్ పైప్ లైన్ కూడా ఉంది, ఆ వాటర్ పోవడానికి. అయితే దాన్ని క్లోజ్ చేశారు. తర్వాత ఈ వాటర్ అనేది ఈ కెనాల్కి వెళ్ళిపోయేటి. తర్వాత అవి వెళ్ళిపోకుండా జామ్ చేసి తర్వాత ఈ వాటర్ కెనాల్కి వెళ్ళకుండా ఇవన్నీ అడ్డుకట్ట కట్టినరు. సో దీనికి అనేది సర్వే ముఖ్యము. సర్వే అనేది చేస్తే అసలు ఏది ఏ ల్యాండ్ ఉంది, పట్టా ల్యాండ్ ఉందా, గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, ఒర్రె ఉందా, ఈ వాటర్ పోవడానికి ప్రపోజల్ ఏముండే, అసలు బిల్డర్స్ ఏం చేస్తున్నారు, ఈ ఆలోచన లేకుండా ఎలా మాకు ఇంట్లో అమ్మిండ్రు. అది ఇప్పుడు వాళ్ళు డివైడ్ అయిపోయినారు, వాళ్ళు పట్టించుకునేదే లేదు. లక్ష్మీ హోమ్స్ అనేది ఫర్మ్ లేకుండా చేసేసి డివైడ్ అయిపోయినాం, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇప్పటికీ 10 ఏళ్ళు అయింది. ఇది 8 ఏళ్ళ నుండి ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ ఈ వాటర్ ఎక్కడియో కాలనీ నుండి, బుడుగ జంగల్ కాలనీ నుండి ఇక్కడికి వస్తున్నాయి. మా వాటరు ఎస్టీపీ రన్ అవుతూ ఉంది. వాటరు ఇప్పుడు కొద్దిగా ఒక గంట అయితే ఆ ఇండ్లల్లో బాత్రూమ్లలో నుండి నీళ్లు రూమ్లలోకి వస్తాయి, బెడ్రూమ్లోకి వస్తాయి. అలాంటి పరిస్థితి ఉంది. మేము ఇప్పటి వరకు ఒక 8 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, కలెక్టరేటు, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అందరికీ లెటర్లు ఇవ్వడం అయింది. కానీ మాకు ఒక సొల్యూషన్ అనేది ఇంతవరకు చూపిస్తలేరు. అందులో మాకు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే లక్ష్మీపూర్కు ఒక ప్రాపర్ డ్రైనేజ్ అనేది లేదు. ఇది మున్సిపల్లో కలిసింది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పరిస్థితి. మాకు ఇప్పటికి కూడా మున్సిపల్లో కలిసిన తర్వాత కూడా మేము ఇంకా 3-4 రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కానీ ఇంతవరకు చొరవ తీసుకొని మాకు సొల్యూషన్ చూపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఒక గంట సేపు వర్షం పడితే ఇళ్ళకి మొత్తం మునిగిపోతుంది. అంటే ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి సార్? ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి. ఇక్కడ శ్రీలక్ష్మి హోమ్స్ యొక్క పరిస్థితి గురించి 2018 నుంచి మేము ప్రతి డిపార్ట్మెంట్కు వెళుతున్నాము. దాదాపుగా ముఖ్యంగా ఏంటంటే గ్రామ పంచాయతీ వారు ఈ ఒక కాలనీకి తర్వాత సుడా చైర్మన్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు, ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు లేఅవుట్ చేసినప్పుడు మరి డ్రైనేజ్ ఎట్లా పోతుంది, వాటర్ ఎట్లా, రోడ్ ఎట్లా అని వాళ్ళు పరీక్షించకుండానే వాళ్ళు కొంచెం అంటే చేతి వాటం వలన వాళ్ళు పర్మిషన్ ఇవ్వగలిగారు. గ్రామ పంచాయతీ వాళ్ళు ఎప్పుడు కానీ సర్పంచ్ వచ్చి చూసినా కానీ సర్పంచ్కి అంటే అక్కడ ఉన్న భూస్వాములు వాళ్ళు వీళ్ళు ఎదిరించి ఆయనను పనిచేయకుండా చేసినారు.
చేశారు. ఇంకొక విషయం ఏంటంటే డిపిఓ గారికి ఉచ్చయ్య సార్ ఉన్నప్పుడు మేము చాలా ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టరేట్ ఆఫీసు, స్థానిక శాసనసభ్యులు, మంత్రి గారు ఉండ్రి వారి దగ్గరికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు వీరందరూ కలిసి అప్లికేషన్స్ ఇస్తూ మా బాధలు ఇటువంటి విషయాలు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం. ఒక వర్షాకాలంలో మాకు 20 రోజులు ఇదే ఇబ్బంది ఉంది. ప్రతిసారి వస్తున్నారు. తర్వాత గ్రామ పంచాయతీలో ఈ ఏరియా ఉన్నప్పుడు తర్వాత హుడా చైర్మన్ గారు హరేందర్ రెడ్డి గారికి మేము అందరం కలిసిన తర్వాత వాళ్ళు ఒక 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఏదైతే పని సురువు చేస్తారో అనగా ఇది గ్రామ పంచాయతీకి వెళ్ళి మున్సిపాల్కు కార్పొరేషన్కు కలిసింది కనుక అట్టి వచ్చిన ఆర్థిక అయితే ఉండదో డబ్బును కలెక్టర్ ఆఫీస్ ద్వారా మున్సిపాలిటీకి చేస్తున్నాము. ముఖ్యంగా చెప్తున్నా, ఇప్పుడైతే రాజకీయ ప్రమేయం లేదు. మేయర్ లేడు, సర్పంచ్ లేడు, మండల ప్రెసిడెంట్ లేడు. కలెక్టర్ గారే దీన్ని చొరవ తీసుకోవాలని మేము ప్రజావాణిలో కానీ అప్లికేషన్ ఇచ్చినాం. చాలా ఇబ్బంది పడుతుంది మేడం అని ఎన్నిసార్లు చెప్పినా కానీ కమిషనర్ గారు, కలెక్టర్ గారు దీన్ని ఎడచేలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తారు. స్థానిక ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. గోదాం నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో 2,75,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించనున్న 2,500 మెట్రిక్ టన్నుల గోదాంకు నేడు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆలేరు పెద్దవాగులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గంధమల్ల చెరువు నుండి అలుగు పోస్తున్నందున ఆలేరు వాగు ప్రవహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లరాజు, మొగలకాని మల్లేష్ గౌడ్, ఏజాజ్, మార్కెట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను పరామర్శించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, దారిపల్లి రాజేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల పెంపకందారుల సమైక్య చైర్మన్ జంఘా రాఘవారెడ్డి పరామర్శించారు. 9 రోజుల క్రిందట ఎమ్మెల్యే రెండో సోదరుడు కవ్వంపల్లి రాజేశం అనారోగ్యంతో మరణించగా గురువారం కరీంనగర్లోని వాల్మీకి నగర్లో కల కవ్వంపల్లి నివాసానికి విచ్చేసి రాజేశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, దిండికాల మహేష్, కర్రా సూర్యశేఖర్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి మరియు అధికార నాయకులు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలకు సహాయక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలిపారు. వెస్ట్ మారేడ్పల్లిలో శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయ పూజల్లో పాల్గొన్న మంత్రి పొన్నం మరియు ఎమ్మెల్యే శ్రీ గణేష్. నవరాత్రులను పురస్కరించుకొని సికింద్రాబాద్ వైఎంసీఏ వద్ద గల శృంగేరి జగద్గురు మహాసంస్థానం ఆధ్వర్యంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్తో కలిసి గణపతి పూజలో పాల్గొని స్వామివారి అనుగ్రహంతో జనులందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఆలయ ప్రధాన అర్చకులు అరిపిరాల పవన్ కుమార్ శర్మ వేద ఆశీర్వచనం గావించారు. ఆలయ శాశ్వత చైర్మన్ ఎస్ యాదిరెడ్డి, ఆలయ అర్చకులు ఈ పూజా మహోత్సవంలో పాల్గొన్నారు. బోలో గణేష్ మహారాజ్ కి ఈరోజు ఎటువంటి విఘ్నాలు లేకుండా నవరాత్రులు విఘ్నేశ్వరుని పూజించుకునే తొలి రోజు. ఈ సందర్భంగా అందరూ సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తారు. స్థానిక శాసనసభ్యులు గణేష్ గారు, నేను, పూజారులందరూ కూడా తమ పూజా కార్యక్రమాన్ని కొనసాగించి అందరూ కూడా ప్రకృతి కరుణించి మంచి వర్షాలతోటి పంటలు, పాడి పంటలు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి. గోదావరికని పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామకుండం శాసన సభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ లక్ష్మీనగర్లోని మహారాష్ట్ర మండల్ ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి విచ్చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల ఆరాధన, యువత ఉత్సాహం చూసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ వినాయక స్వామి ఆశీర్వాదంతో ప్రతి ఇంటిలో ఆనందం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి నెలకొని రామకుండం నియోజకవర్గం ప్రజలు ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.